ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారు. వారిని ప్రాణాలతో కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నెల్లో ఒక వైపు నుంచి నీరు లీక్ అయి మట్టి కుంగిందన్నారు ఉత్తమ్. రాత్రికల్లా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ వస్తాయన్నారు. సెకండ్ హెడ్లైన్, కులగణనపై రాహుల్ హామీ ఇచ్చారన్నారు రేవంత్. స్వాతంత్ర్యం వచ్చాక బీసీ కులగణన చేయలేదన్నారు. ఏ సీఎం చేయలేని సాహసం తాను చేశానన్నారు. గతంలో కేసీఆర్ కాకిలేకలు చెప్పారని విమర్శించారు. థర్డ్ హెడ్లైన్, గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలంది సర్కార్. ఈ మేరకు ఏపీపీఎస్సీకి సర్కార్ లేఖ రాసింది. దీనిపై ఏపీపీఎస్సీ నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు. రేపు పరీక్ష ఉన్నట్టా లేనట్టా అన్న అయోమయంలో ఉన్నారు విద్యార్థులు. ఫోర్త్ వన్, మిర్చి ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు, మార్కెటింగ్ అధికారులు హాజరయ్యారు. మిర్చి ధరతో పాటు సాగు సమస్యలపైన, ఎగుమతులపైన ముఖ్యమంత్రి చర్చించారు. ఫిఫ్త్ హెడ్లైన్, డీజీ అంజనీ కుమార్ ను రిలీవ్ చేసింది తెలంగాణ సర్కార్. అభిలాష్ బిస్తును కూడా రిలీవ్ చేసింది. ఇద్దరు తక్షణం ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కరీంనగర్ సిపి రిలీవ్ పై ఈసీకి లేఖ రాసింది. సిక్స్త్ హెడ్లైన్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మళ్లీ భాషా వివాదం రేగింది. బెళగావిలో కర్ణాటక డ్రైవర్, కండక్టర్లపై దాడి జరిగింది. కౌంటర్ గా మహారాష్ట్ర బస్సులపై కన్నడిగులు దాడులు చేశారు. కర్ణాటకకు వెళ్లే బస్సులను మహారాష్ట్ర నిలిపేసింది. లాస్ట్ హెడ్లైన్, ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు భారత్, పాక్ తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ టోర్నీలో భారత్దే పైచేయిగా ఉంది.